హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. సో ఈరోజు రెసిపీ కాకుండా ఒక వ్లాగ్ పెడుతున్నాను. సో అదేంటిదంటే మా హస్బెండ్ బర్త్డేకి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది నాకైతే ఫస్ట్ టైం వెళ్ళాను, మీరు వెళ్ళిండొచ్చు, తెలిసిండొచ్చు మీకు. ఇది నాకు ఫస్ట్ టైము, మంచిగా అనిపించింది, అందుకనే రికార్డ్ చేసి ఒక 10 minutes వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను, చూసేయండి. రెస్టారెంట్ పేరు వచ్చేసి ప్లాట్ఫామ్ 65. సో ఇది మేము సుచిత్ర బ్రాంచ్ దగ్గరికి వెళ్ళాము. సో వాళ్ళు అక్కడ ఇట్లా హ్యాపీ బర్త్డే అని డెకరేషన్ చేసి ముందే పెట్టేస్తారు. మనం డిన్నర్ చేసుకున్న తర్వాతను ముందు మనమే కేక్ కొన్ని ఇస్తే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు అన్నట్టు. మన బర్త్డే సెలబ్రేట్ చేస్తాడు, కాకపోతే మన కేక్ మనమే కొన్ని వాళ్ళకి ఇవ్వాలి. సో ఇంకా మేము కూర్చున్నాము. ఒక్కసారి కూర్చోక ముందు అట్లా అంత రెస్టారెంట్ అంతా కూడా చుట్టూ ఒక తిప్పేద్దాము అని చూపించేస్తున్నాను. చూపించేసి ఇంకా మా సార్ అడుగుతున్నారు ఏం ఆర్డర్ పెడదాం, ఏం బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం వెళ్ళినాం కదా, అక్కడ ఏం బాగుంటుంది అన్నట్టు ఏం ఒక ఐడియా లేదు. కాకపోతే మాకు నచ్చినవి అయితే కొన్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. చూడండి ఇట్లా. ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఉంటుంది. మేము మా టేబుల్ వచ్చేసి వరంగల్ దాంట్లో కూర్చున్నాము. కొన్ని టేబుల్సే ఓపెన్ పెట్టారు, కొన్ని ఎందుకో క్లోజ్ చేసేసారు. వీకెండ్స్లో ఓపెన్ ఉంటుందంట. అంతా మొత్తం రెస్టారెంట్ అంతా అన్ని టేబుల్స్ ఫుల్ అవుతాయో ఏమో మరి. ఇప్పుడైతే ఒక్క సెక్షన్, ఒక సైడ్ మట్టుకే కొన్ని డిస్ట్రిక్ట్స్ మట్టుకే ఓపెన్ పెట్టారు. సో అలాగా మేము వరంగల్ దాంట్లో అయితే కూర్చున్నాము. కూర్చొని ఇంకా ఆర్డర్ పెట్టినా తొందరగానే వచ్చేస్తుంది, ఒక 15-20 minutesకి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇదేమో పక్క టేబుల్లో వాళ్ళకి ఏదో ఇచ్చేసి వెళ్తుంది. అది ట్రైన్ ఎంత బాగుంది కదా అసలు. ఎవరికి వచ్చిందో ఐడియా, కానీ పిల్లలకైతే సూపర్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఫుడ్ తినడం ఏమో కానీ ఆ ట్రైన్లను చూసుకుంటే అయితే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇంకా మేమైతే ఫస్ట్ సూప్ పెట్టేసాము, సూప్ తీసుకున్నాము, సూప్ తాగుతున్నాను. నేనైతే వద్దన్నా. అక్కడ చూడండి బ్లింక్ అవుతుంది, చూడండి సిగ్నల్ పడింది కదా. సిగ్నల్ పడిందంటే మా టేబుల్కి మేము పెట్టిన ఏదో ఒక డిష్ వస్తుందని అర్థము. అందుకని అలర్ట్ అయిపోయినాం మేము వీడియో తీయడము. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం పోతే ఎంతైనా వీడియోస్ తీయాలా చెయ్యాలా అనేది ఉంటుంది కదా. సో అందరం వీడియో అయితే తీస్తున్నాము. వచ్చేసింది చికెన్ డ్రై. ఇది దీంట్లో అయితే ఉప్పు ఎక్కువ ఉండే, ఇదొక్కటే బ్యాడ్. ఇంకొక బ్యాడ్ ఏంటంటే ఇటు నేను కార్నర్ కూర్చున్నాను. కార్నర్కి అతనికి వెయిటర్కి వేయడానికి రావట్లేదు, 3 pieces వేసిండు. అంతలో మా వారు సార్, మా సిస్టర్ ఇన్లా ఉన్నారు, మా బాబు ఉన్నారు. ఉప్పు ఎక్కువైంది అని అంటే ఇంకా నేను వేసుకోలే, ఆ 3తోటే సరిపించేసుకున్నాను. వేరేది ఏమన్నా తెప్పిస్తే తిందాంలే అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఫిష్. ఇది కూడా యాక్చువల్గా డ్రై అనే చెప్పినారు మా సిస్టర్ ఇన్లా. ఇది కొంచెం వెట్టుది, అట్లా మంచూరియా టైప్ చేసిరు వీళ్ళు, కానీ ఫ్రెష్గా ఉంది. ఫిష్ అయితే ఏం పేరో మరి, ముళ్ళు లేవు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏం ఫిషో. ముళ్ళు అయితే లేదు, మంచిగా ఉంది. టేస్ట్ అయితే సూపర్గానే ఉంది. అన్నీ ఏదో కొన్ని టేస్ట్ చేద్దాము అన్నట్టు చేసుకున్నాము. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి వచ్చింది, ఇదిగోండి. ఇది అస్సలైంది చికెన్ పకోడీ. డ్రైగా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నది. ఇది మటుకు మేము ఒక ప్లేట్ అనుకున్నాము, మళ్ళీ ఇంకొక ప్లేట్ కూడా తెప్పించుకొని తినడం అయితే జరిగింది. ఇంకా నేను మరి అడిగి వేయించుకున్నా. కార్నర్లు ఉన్నా నాకు పడట్లేదు వేయండి అని మరి వేయించుకొని, ఇట్లాంటి డ్రైగా క్రిస్పీగా ఉన్నాయి అంటే నాకు కుమ్ముడు అనుకోండి. అది ఇంకా నెక్స్ట్ ఐటము ఏముంటుంది, రోటీ అయితే తినలేదు మేము, రోటీ కర్రీ అయితే తినలేదు, ఇక్కడే హెవీ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ బిర్యానీ. అసిస్టెంట్లో అయితే బిర్యానీ వద్దని, తను రైస్ తినననింది. సో ఇది చికెన్ పలావ్. బిర్యానీ కూడా కాదు, మేము పలావ్ తెప్పించుకున్నాం. ఈసారి పలావ్ ఎట్లుంటుందో చూద్దామని. దమ్ బిర్యానీ వద్దు, ఎంతైనా దమ్ బిర్యానీ, ప్యారడైజ్, పిస్తా హౌస్, షాగోస్ అవే బాగుంటాయి కదా అన్నట్టు. ఇదేమో మటన్ పలావ్, ముందు వచ్చిందేమో చికెన్ పలావ్.
మా బాబు తీసుకున్నాడు చికెన్ పలావ్, మేము మటన్ పలావ్ అని. మంచిగానే ఉంది, క్వాంటిటీ అయితే బాగుంది. రేట్స్ అయితే నేనైతే చూడలేదు, రేట్స్ రీజనబుల్గా ఉన్నాయి, మరీ ఎక్కువ ఏమీ లేదు, మరీ తక్కువ ఏం లేదు, బాగానే ఉంది. ఫ్యామిలీతో అయితే చిన్నపిల్లలు ఉంటే అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు వెళ్ళని వాళ్ళైతే వెళ్ళండి, వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వండి. నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. మేము పెద్దోళ్ళమైనా కానీ కూడా ఎంజాయ్ అయితే చేసామని అయితే నేను చెప్తున్నాను. అది నేను చెప్పొచ్చింది. ఇంకా మళ్ళీ ఇక్కడ నేను ఫస్ట్ ఏం చూస్తానంటే బిర్యానీ అయినా పలావ్ అయినా నాన్ వెజ్లో ముక్కలు పడినాయా లేదా. మటన్ అయితే మరీ చెక్ చేస్తాను. సో ఒకటే నల్లి పడింది, ఒక బోన్ పడింది, అయ్యో అనుకున్నా. ఇంకా అంతలో మళ్ళీ వేసినారులే. ఇంకా చూడండి, ముద్దకు నాకు ముక్క ఉండాలి. ముక్క లేనిది పలావు బిర్యానీ నేను తినను. అట్లా నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ ఇంకొక ఫిష్, మా సిస్టర్ ఇన్‌లో తను రైస్ తీసుకోలేదు కదా, ఇదొక ఫిష్, ఇదేదో ఫిష్ ఏదో పేరు చెప్పినారు, ఇది కూడా మర్చిపోయా, గుర్తులేదు నాకు. ఇది కొంచెం అంతగా టేస్ట్ లేదు అన్నట్టు అంటుండే, నేనైతే టేస్ట్ చెయ్యలేదు. ఇది ఒక 4 పీసెస్ అన్నీ వచ్చినాయి. 4 పీసెస్ తిన్నది, మిగతా తెచ్చేసాము, ఎవరం తినలేదు. ఇంకా దీని తర్వాత ఇలాగ డెకరేట్ చేసి పెడతారు, బర్త్డేస్కి డెకరేట్ చేసి పెడతారు. ఎవరిది బర్త్డే అయితే చెప్పాను కదా, వాళ్ళు కేక్ తెచ్చుకోవాలా, ఎంజాయ్ చేయాలా, ఫొటోస్, కేక్ కటింగ్, ఫొటోస్, ఇంకేముంటుంది అంతకన్నా, అంతకు మించింది ఏముంటుంది అది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకా అయిపోయింది, తినేసాము, లేసిపోయాము. ఇంకా అంత ఒకసారి రౌండ్ లేట్ అయింది, మేము వెళ్ళేసరికి లేట్ అయింది చాలా. అందరు వెళ్ళిపోయారు, అప్పటికి క్లోజింగ్ కూడా అవుతుందేమో ఇంకొక 10-15 మినిట్స్లో. అక్కడి నుంచి కొంచెం బయటికి వచ్చేసరికి పక్కనే వాళ్ళదే అనుకుంటా, సో గేమ్స్ ఆడేది ఇక్కడ. గేమ్ పేరు బౌలింగ్, ఆ గేమ్ ఒకటి ఆడదామని అయితే ఇటు వచ్చేసాం మేము. సో ఇక్కడ కూడా అంతా ఖాళీగా ఉన్నది, అందరు వెళ్ళిపోయారు, క్లోజింగ్ టైం కాబట్టి. ఏమో వాళ్ళు ఎన్ని బాల్స్ ఇచ్చినా, ఎన్నో రౌండ్స్కి ఈచ్ రౌండ్ 6 బాల్స్ ఇస్తారు, అట్లా 7 రౌండ్స్ ఏమో ఉండే, బాగానే ఉండేలే రౌండ్స్. కాకపోతే ఆ బాల్ చాలా బరువు ఉన్నది, ఇలా ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా మా సిస్టర్ ఇన్‌లా మా బాబు వాళ్ళిద్దరూ ఆడతాము అన్నట్టు తీసుకున్నారు. నేను ఒక్కటి లాస్ట్లో ఒక్క బాల్ నేను వేసాను. వీడియో ఎండ్ వరకు చూడండి, నేను కూడా లాస్ట్లో వేసాను ఒక బాల్. చూడండి నేను ఎట్లా త్రో చేశానో, ఏమైందో బాల్ నేను వేస్తే ఏమైందో. ఇప్పుడైతే ఫస్ట్ మా బాబు వేస్తున్నాడు, దాని తర్వాత మా ఆడపడుచు, నెక్స్ట్ నాది లాస్ట్ వస్తుంది. ఇదిగో ఇంకా నేను వచ్చేసా. నేను కూడా లాస్ట్లో ఒక బాల్ వేసినాను, పర్లేదు బాగానే పడ్డాయి, ఒక 2 మిగిలినట్టున్నాయి అంతే. దాని తర్వాత ఇంకా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు ఇంటికి వచ్చేసామన్నట్టు. అది వచ్చేటప్పుడు ఇక్కడ బయట ఒక 2-3 స్నాప్స్ అయితే దిగాము. సో ఈ వీడియో ఎంత మంచిగా నచ్చిందో లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.